ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంట్లో ఎవరూ లేనప్పుడు మనం వంట చేసుకోవాల్సి వస్తే ఇట్లా ఉంటుంది పరిస్థితి. అదే మన టైం ఎట్లా ఉంటుందంటే గ్యాస్ కూడా ఆ టైంకి అయిపోతే ఊహించుకోండి ఒకసారి. అట్లా ఉంది నా పొజిషన్ ఇప్పుడు. గ్యాస్ కూడా అయిపోయింది. కట్టెల పొయ్యి మీద అన్నం చేసుకుంటున్నాను నేను. పొగ, కళ్ళు మండుతున్నాయి. ఏం చేయాలి? ఉడికిందో లేదో చూద్దాం ఒకసారి. ఏమో కన్ఫ్యూజన్ లేదు. అది ఉడికిందా లేదని నోట్లో వేసుకుంటే తప్ప నాకు తెలిసలేదు ఫ్రెండ్స్. ఇంకా ఉడకల్లా. కట్టెలు పోయింది. టేస్ట్ నేను ఎప్పుడైనా ఎవరు లేనప్పుడు ఇంట్లో చికెన్ తీసుకొని ఇక్కడ కట్టెల పొయ్యి మీదే చేసుకొని తింటా. ఎందుకంటే ఆ టేస్ట్ అలా ఉంటుందన్నమాట. మీరు ఇలాంటిది ఎప్పుడైనా మీరు అనుభవించారా ఫ్రెండ్స్? ఒక్కడే ఉన్నప్పుడు అన్నం చేసుకొని కట్టెల పొయ్యి మీద అన్నం చేసుకొని మన టైం సరిగ్గా లేక గ్యాస్ అయిపోయి అనుభవించే ఉంటే ఒక్కసారి కామెంట్ చేయండి. చూద్దాం ఇంకోసారి. ఉడకల్లా. అన్నం ఉడికిందా లేదా అని ఎన్నిసార్లు తిప్పాను, బయటకు తీసినాను, నాకే తెలీదు అన్నం. ఫ్రెండ్స్, మా పల్లెల్లో ఎక్కువ ఇలానే చేసుకుంటాం. నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఉడికినట్టే ఉంది.